వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రిస్టియన్ మినోరిటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించారు. వెంకట్రామరెడ్డి నగర్ క్రిస్టియన్ చర్చ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సంజీవ్ గాంధీ నగర్, రంగారెడ్డి నగర్, సంధానగర్ మీదుగా నందానగర్ మీదుగా గాంధీనగర్ క్రిస్ట్ చర్చ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలోజీ రవికుమార్, గోడి శేఖర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి అందిస్తున్న సహకారం, సంక్షేమ కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రిస్టియన్ లీడర్లు, విశ్వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లీడర్లందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మీరు ఇంత చక్కగా యాక్చువల్గా ఈ ప్రోగ్రాం లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒక రోజులో అరేంజ్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ తెచ్చిన వెంటనే ప్రేమపూర్వకంగా మీ యొక్క సంఘాల స్టూడెంట్స్ పాప చిన్న పిల్లలతో కూడా మీ యొక్క ఓపికగా వచ్చేసి వచ్చినది కనీసం మంచినీరు కూడా రాకుండా వచ్చింది. చాలా సంతోషము. ఇంత ఆర్గనైజింగ్ చేసిన యూత్ వారికి చాలా ఎంకరేజ్ చేయాలి, మేము అభినందించాలి. యూత్ వారు పాపం వాళ్ళు చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. పెద్దవాళ్ళు యాక్టివ్ కాకుంటే వాళ్ళకంటే పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి దీపక్ జాన్ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈ యొక్క టీషర్ట్లనే కాదు, మనకి డీజీపీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర కూడా మన రన్ ఫర్ జీసస్ నుంచి మంచి సపోర్ట్ ఇస్తుంటూ మనకి ఎనీ టైం ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ప్రభుత్వం తీసుకొచ్చి అన్ని ఏ విధంగా ప్రాబ్లం సహకరించుకుంటూ ఉన్నారు మనకు కుటుంబ సభ్యులాగా. అలాగే బ్రదర్ ఇందాక చెప్పిన రాజయ్య చెప్పిన విధంగా మన యూత్ అంతా కూడా మన సంఘాలకు యూత్ ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ఈసారి మనం 2% నా ఎక్స్పెక్టేషన్ లో, నెక్స్ట్ టైం మనకు 100% చేయాలా. రోడ్లు అనేవి కూడా నిండిపోవాలా. మనం యాక్చువల్ గా ఇది ముందుగా అంత 10 రోజులు అనుకుంటే అప్పుడు ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అయిపోయేది. ఇది ఒక రోజు అయింది కాబట్టి ఈసారి మనం అయినా కూడా అనుకున్న 10% కానీ 100% సక్సెస్ఫుల్ అయింది. చాలా సంతోషం. ఇలాగే మనం ఏ కార్యక్రమం పెట్టినా కూడా అందరూ సహకరించి ముందుకు నడిపిస్తే నేను కూడా గ్రూప్ లో పనిచేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాను. మీ గురించి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఉపజ్ఞానాలకి మీ యొక్క స్టూడెంట్స్ కానీ విద్యావంతుల నుంచి కానీ లేకపోతే మీకు ఏమైనా ఏ సమస్యలు తీసుకెళ్ళి అన్నగారు తీసుకెళ్ళి ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం మీకు హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ రన్ ఫర్ జీసస్ గురించి దీపజ్ఞానంగా రావాల్సిందే. సికింద్రాబాద్ వేరే ప్రోగ్రామ్ నన్ను కూడా రమ్మని చెప్పిండు, మధ్యదాకా వచ్చేసి ఆగిపోయిండు, లేకపోతే అన్న కూడా వచ్చేసి కనపడిస్తా అన్నాడు. తను మనకి ఎంతో సహకరించి సపోర్ట్ ఇచ్చిన దీపజ్ఞానన్న గారికి
అలాగే గోడిశేఖర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన క్రిస్టియన్ మైనార్టీ తెలిసి అయ్యగారు రాత్రి రానున్నారు కానీ ఎన్ని మనకి ఫోన్ చేసి వస్తాన్నారు కానీ మధ్యలో వేరే కాలేజీకి వెళ్ళడం జరిగింది. అయ్యగారు మనకి ఎంతో తండ్రిలాగా ఉండేసి మనంతా సపోర్ట్ ఇచ్చి ఎంతో ఎంకరేజ్ గా మనం పనిచేస్తున్నారు. ఆయన బట్టి మనం ప్రార్థిస్తున్నాము. మీ సంఘాలలో కూడా ఈ యొక్క రంపార్ జీసస్ గురించి ఎందుకు చేశాము, ఎందుకు చేయబోతున్నాము, ఇవన్నీ కూడా సంఘాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇప్పుడున్న పిల్లలకు కూడా కొంతమంది పిల్లలు ఈ సంవత్సరం మీరు వచ్చారు, అసలు రంపార్ జీసస్ ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ఏం చేసి అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు వివరిస్తే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం. అలాగే మరి ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా పిలుపు గారు రాజశేఖర్ గారు మనకి ఎంత దుబ్బులపూర్ కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉన్నా కూడా ఈ యొక్క ఫెలోషిప్స్ కానీ పాస్టర్స్ కానీ ఆర్గనైజ్ చేసుకుంటూ చక్కగా గైడ్ చేసుకుంటూ అందరికీ కూడా ఒక తాట మీద తీసుకొచ్చిన రాజశేఖర్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి చిన్న పిల్లలకు సహా అంత పిల్లలకు కుటుంబ సభ్యులతో సహా సహకరించడానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సహకరించడానికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో నాతోటి గత పని వారులైనటువంటి పాస్టర్స్ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి సిఎఫ్ సుబ్బుల్లాపూర్ వైల్ ప్రేయర్ ఆ యొక్క యూపీసీ యొక్క అధినేతలు పెద్దలు గౌరవశేఖరయ్య గారికి మరియు ఆ రీతిగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ గారు మరియు మనందరికీ మరియు ప్రభుత్వం తరఫున ప్రోత్సహించి బలపరిచి నిన్నటి రాత్రి కాల సమయంలో వెళ్ళి టోపీలు టీ షర్ట్లు అన్ని కూడా తీసుకొచ్చినటువంటి మరి కలవటి స్టేట్ అడ్వైజర్ అయినటువంటి మరియు మన నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రవికుమార్ గారు, మా డివిజన్ యొక్క రవికుమార్ గారు రాత్రి కాల సమయంలో వెళ్ళి ఆ టీ షర్ట్లు టోపీలు అప్పుడప్పుడు అనుకున్న రీతిగా గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని తలపెట్టడానికి మరి సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా గారికి కూడా ముందు వందనాలు నేను తెలియజేస్తూ వచ్చినాం. అంత మాత్రమే కాక మరి ఆల్ డివిజన్స్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్ వీరందరికీ ప్రత్యేకంగా ఆ డివిజన్ అందరికి వందనాలు. మరి ఈ దినమున మరి ఏప్రిల్ 4వ తారీఖు శనివారం రోజున మరి కుబ్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ రివైవల్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున రంగారెడ్డి డివిజన్లో ఉన్నటువంటి 127 డివిజన్లో క్రైస్ట్ చర్చ్ నుంచి ప్రారంభించబడినటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాం. మరి క్రైస్ట్ చర్చిలో ఉన్నటువంటి సంఘ కాపరి మరి జయకుమార్ గారు వారి యొక్క 127 డివిజన్ కమిటీ వారంతో కలిసి కుబ్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆల్ డివిజన్స్ యొక్క సేవకులతో కలిసి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి మరి అద్భుతముగా దిగుంట రోడ్డు నుంచి వెళ్ళి గాంధీనగర్ తర్వాత వెంకటరామరెడ్డి నగర్ ఏరియాలో తిరిగి ఈ ర్యాలీని జయప్రదముగా ఘనముగా చేయడానికి దేవుడి కృప చూపించాడు. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి మరి సహకారం అందించినటువంటి చైర్మన్ గారు దీపక్ జాన్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు కల్లూరి రవికుమార్ గారు, అలాగనే కుబ్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ యొక్క అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వారిని బట్టి కల్లూరి రవికుమార్ గారిని బట్టి వారి యొక్క సహకారముతో ఈ యొక్క అద్భుతమైన ర్యాలీని చేయడానికి ప్రభు కృప చూపించాడు. వారిని బట్టి వందనాలు. అలాగే 127 డివిజన్ గవర్నమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి మరి అడ్డారి రవి గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేదిక అద్భుతంగా జరిగించిన ప్రభు కృప చూపించారు. అలాగనే డివిజన్ నుంచి వచ్చినటువంటి ఫెలోషిప్ ప్రెసిడెంట్స్ గారికి, సెక్రటరీకి, తర్వాత ట్రెజరర్లకు మాకు ప్రత్యేకమైన వందనాలు. వారి కమిటీ మెంబర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రన్ ఫర్ జీసస్ మరి క్రైస్తవ యొక్క సమాజంలో క్రీస్తు మరి 31వ దినమున అచ్చలువేయబడి మరి దినమున సమాధిలో కట్టబడి రేపటి దిన ఉదయకాలం వల్ల పునరుత్థానం లేస్తున్న సందర్భముగా మరి ఈ యొక్క హోలీ సాటర్డే రోజున ఇది రన్ ఫర్ జీసస్ని లోకమంతటిని చాటడానికి లోకరక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తున్న సందర్భముగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క రన్ ఫర్ జీసస్
మరి ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఘనముగా చేయించడానికి ఇచ్చిన సహకారాన్ని బట్టి అందించినటువంటి దైవ సేవకులను బట్టి ప్రత్యేక వందనాలు తెలుస్తూ దేవునికి వందనాలు తెలుస్తూ మరి ఒకసారి తెలంగాణ ప్రభుత్వానికి మరి వందనాలు తెలుస్తూ వారి క్రిస్టియన్ సంక్షేమాన్ని గురించి మరి ముందుగా ఉండి పనిచేసిన దీపక్ జాన్ గారికి, వారితో కలిసి పనిచేసిన రవికుమార్ గారికి, అలాగనే రవి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అందరికీ ప్రైజ్లా. ఈరోజు రన్ ఫర్ జీసస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు అందరూ వివిధ డినామినేషన్స్ అన్ని డివిజన్స్ పాస్టర్స్ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీఎం రివల్వర్ పాస్టర్ ఫెలోషిప్ గోడిశేఖర్ గారు అధ్యక్షులు ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు రన్ ఫర్ జీసస్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీన్ని సహకరించిన మన సెక్యులర్ ప్రజాప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అన్ని కులాలకి మతాలకి స్వేచ్ఛనిచ్చి మా క్రైస్తవులకి ప్రత్యేకమైన చొరవతోటి ఒక ర్యాలీలు చేసుకోవడానికి మాకు మంచి పర్మిషన్ ఇచ్చిన సహకారం అందించిన దీపక్ జ్ఞానన్న గారికి ఇచ్చిన సలహా సూచనల మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రంగారెడ్డి నగర్ 127 డివిజన్లో చాలా బహుగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆల్ పాస్టర్స్, డివిజన్ పాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దీన్ని సహకరించిన మా మిత్రులు, కోఆర్డినేటర్స్ అందరికీ కూడా, అలాగే సంఘ పెద్దలు, సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మా యొక్క రన్ ఫర్ జీసస్కు మరియు 127 డివిజన్కి ప్రత్యేకంగా మా పెద్దలైనటువంటి మరియు గౌడి శేఖరయ్య గారు అధ్యక్షులు, ఆ రీతిగానే డివిజన్ కోఆర్డినేటర్ మరియు స్టేట్ అడ్వైజర్ కలోజీ రవికుమార్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో జయకరముగా మరి పాస్టర్ని అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి రాజశేఖరయ్య గారు అందరూ మరియు మమ్మల్ని ప్రేమించి భారీ ఎత్తున మరియు ఆల్ డివిజన్స్ మరియు కొత్తగా ఏర్పడినటువంటి డివిజన్స్, పాతగా ఉన్నటువంటి డివిజన్స్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ, విశ్వాసులు, బిలీవర్స్ మరియు ఎల్డర్స్ అందరూ ప్రోత్సహించి ఇంత జయక్రమగా మరియు పెద్ద ఎత్తున మరి మా ఇక్కడికి వచ్చి మరి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా తోటి దైవజనులందరికీ ప్రత్యేకంగా మా యొక్క సంఘ పక్షాన డివిజన్ 127 డివిజన్ ప్రెసిడెంట్గా వారికి ప్రత్యేకమైన హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.